మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపుగా మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండవు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని ద్వేషిస్తారు. తీయని కబుర్లు చెప్పేవారిని నమ్ముతారు కొందరు వ్యక్తులు. మిత్రమా, ఒక కాకి నేను నల్లగా ఉన్నందువల్ల నన్నెవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలుక నేను అందంగా ఉన్నందువల్ల నన్నందరూ పట్టుకుని బంధిస్తున్నారని ఏడ్చిందట. ఇందులో మనం తెలుసుకోబోయేదేంటంటే, మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. చెప్పులు ఎంత ఖరీదైనవైనా గుడి బయటే వదిలేస్తాము. కొబ్బరికాయ ఖరీదైన కాకపోయినా దేవుడు పాదాల దగ్గర సమర్పిస్తాము. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో మిత్రమా.